రెండో ఆదివారము అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుంచి 16వ వచనం వరకు. ప్రజల మధ్య అపోస్తలులు అనేకమైన అద్భుతములు సూచక క్రియలు చేయుచుండిరి. వారందరూ ఏకమనస్కులై సొలొమోను మంటపంలో చేరిరి. వారితో చేరుటకు మరెవ్వరూ సాహసించలేదు. అయితే ప్రజలు వారిని గూర్చి గొప్పగా చెప్పుకొనిరి. పురుషులను స్త్రీలను అనేకుల మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభువు పక్షమున చేరిరి. పేతురు నడిచిపోవునప్పుడు కనీసము అతని నీడ అయినా కొందరిపై పడగలదని ఆశ చేత వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకొని మోసుకొని వీధులలో ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టుప్రక్కల పట్టణం నుండి జనులు, వ్యాధిగ్రస్తులు, దెయ్యము పట్టిన వారిని తీసుకొని వచ్చుచుండిరి. అటులా తీసుకొని రాబడిన వారందరూ స్వస్థత పొందిరి. ఇది ప్రభువుని వాక్కు.